నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. డయాబెటిక్స్ సంబంధించిన వాళ్ళకి చాలా వరకు కాళ్ళలో పుండ్ల సమస్య అంటూ వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తూ ఉంటుంది, దీని లక్షణాలు ఏంటి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి, ఈ సమస్యతో బాధపడుతున్న కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఎందుకు వస్తుందంటారు ఇలా? ఎస్, వెరీ గుడ్. డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ తెలుసుకుందాం ఫస్ట్. కొంతమంది షుగర్ ఉన్నటువంటి వ్యక్తుల్లో షుగర్ నియంత్రణ లేకుండా అధికంగా ఉన్నప్పుడు, ఆ అధికంగా ఉన్నదనేది చాలా కాలం ఉన్నప్పుడు, అంటే హై లెవెల్స్ ఫర్ లాంగ్ పీరియడ్ ఉన్నప్పుడు దాని యొక్క పర్యవసానంగా నరాలు దెబ్బతింటాయి. ఎస్పెషల్లీ కాళ్ళలో, ఎస్పెషల్లీ ఫుట్ దగ్గర నరాలు దెబ్బతింటాయి. ఆ నరాలు దెబ్బతింటం వల్ల స్పర్శ అనేది తగ్గిపోతుంది. ఆ స్పర్శ తగ్గటం వల్ల వాళ్ళకు కొన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే పుళ్ళు పడతాం కానీ ఇతరత్ర కాంప్లికేషన్స్. వీటిని ఈ మొత్తం సర్కిల్ను కూడా మనం డయాబెటిక్ ఫుట్ కింద చెప్పుకోవచ్చు. అంటే అది షుగర్ లెవెల్స్ హైగా ఉండటం, హైగా ఎక్కువ కాలం ఉండటం, దానివల్ల నర్వ్స్ దెబ్బతింటం, నరాలు దెబ్బతిన్న తర్వాత స్పర్శ కోల్పోవటం వల్ల పుళ్ళు పట్టడం, ఇతరత్ర కాంప్లికేషన్ రావటం. ఈ మొత్తం సర్కిల్ని డయాబెటిక్ ఫుట్ కింద చెప్పుకోవచ్చు. యూజువల్గా మనం ఇది తక్కువ పర్సెంట్ ఏం కాదు, 2 to 4% ప్రజల్లో దీంతో బాధపడుతున్నారు డయాబెటిక్ ఫుడ్తో. అంటే 2 to 4% అంటే నాట్ ఎ స్మాల్ పర్సంటేజ్. మనం ఇంత ప్రజలను తీసుకున్నప్పుడు చాలా ఎక్కువ పర్సంటే. అంత పర్సెంట్ ప్రజలు ఈ డయాబెటిక్ ఫుడ్తో బాధపడుతున్నారు. కాబట్టి ఈ డయాబెటిక్ ఫుడ్ గురించి వాళ్ళలో మంచి అవగాహన ఉండాలి. సో కంపల్సరీగా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు. డాక్టర్, ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్లే ఈ కారణాలకి అది కారణం అవుతుంది. సో అది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు కారణాలు కనుక విశ్లేషించుకున్నట్లయితే 3 రకాలుగా విశ్లేషించుకోవచ్చు. ఒకటి న్యూరోలాజికల్, అంటే నరానికి సంబంధించినట్టు కారణాలు. రెండోది ఇస్కీమిక్, అంటే వాస్కులార్, రక్తనాళాలకు సంబంధించిన కాజెస్. మూడోది మనం కంబైన్డ్, అంటే 2 పై చెప్పబడినటువంటి నరం ఇన్వాల్వ్ అవుతుంది, తర్వాత ఈ యొక్క రక్తనాళాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. 2 ఇన్వాల్వ్ అయిన దాన్ని కంబైన్డ్ అంటాం. అంటే ప్యూర్లీ న్యూరలాజికల్ నరం మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి దాని ద్వారా డయాబెటిక్ ఫుట్ వచ్చేది 35%. అలా కాకుండా నరం ఎఫెక్ట్ కాల, ఓన్లీ బ్లడ్ వెజల్ ద్వారానే ప్రాబ్లం వచ్చింది డయాబెటిక్ ఫుట్ అనే వాళ్ళలో 15% ఉంటారు. 2 కలిపి ఉన్న వాళ్ళలో దగ్గర 50% ఉంటారు. ఈ విధంగా మనం కారణాలు బ్రాడ్గా కాజెస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో కూడా కారణం ఎందుకు వస్తుంది అన్నది నేను డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, న్యూరలాజికల్ అంటే నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంది, అది ప్యూర్లీ నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ తర్వాత వాస్కులర్ అండ్ కంబైన్డ్. న్యూరలాజికల్ ఏమవుతుందంటే నర్వ్ ఉంటుంది కదా, మనకి ఏదైతే బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి నరా వ్యవస్థ ఉంటుంది కదా, అది స్పర్శకి కారణం, మన నొప్పి కానీ స్పర్శ తెలియటానికి కారణం నర్వే కదా. ఆ నర్వ్ మీద ఎప్పుడు కూడా ఒక షీత్ ఉంటుంది ప్రొటెక్టివ్గా, దాన్ని నర్వ్ షీత్ అంటారు. బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి నరా వ్యవస్థలో నర్వ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అక్కడి నుంచి ఇంపల్సెస్ని తీసుకొస్తుంది. బ్రెయిన్ నుంచి ఆదేశాలు, ఈ కాలు అటుపెట్టు, ఈ కాలు ఎటు జరుపు అన్నది కూడా ఆదేశాలు బ్రెయిన్ నుంచి వస్తాయి. ఆదేశాలు వెళ్తున్నప్పుడు దాని మీద ఆ నర్వ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక షీత్ ఉంటుంది, దాన్ని నర్వ్ షీత్ అన్నాం. ఈ షుగర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే నర్వ్ షీత్ దెబ్బతిని నర్వ్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు వైర్ మీద ఉన్న ప్లాస్టిక్ వైర్ పోయి కాపర్ వైర్ ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది, షాక్ కొట్టినట్టు ఉంటుంది, మనకి ప్రాబ్లం కదా. సేమ్ ఇది కూడా అంతే. ఎక్కడెక్కడైతే నర్వ్ షీత్ డ్యామేజ్ అయ్యి అది పోయిందో ఆ నర్వ్ ఓపెన్గా ఎక్స్పోజ్ అవటం ఇరిటేట్ అవుతుంది. ఆ నర్వ్ ఇరిటేషన్ వల్ల ఒక్కోసారి కొంతమందికి ఎలక్ట్రిక్ షాక్ లైక్ సిమ్టమ్స్ వస్తుంటాయి. షాక్ కొట్టినట్టు సిమ్టమ్ వచ్చిందని అంటుంటారు, అది దీని వలన. ప్లస్ ఈ నర్వ్ కూడా, ఇప్పుడు నర్వ్కి కూడా బ్లడ్ సప్లై కావాలి. ఈ నర్వ్ పాడైపోవడానికి 100 కారణాలు ఉంటాయి. అంటే సింపుల్గా B12 డెఫిషియన్సీలో కూడా నర్వ్ డ్యామేజ్ అవుతుంది. అవి కాకుండా దానికి చిన్న బ్లడ్ వెజల్స్ సప్లై అవుతూ ఉంటాయి. అది నర్వ్ కూడా ఫుడ్ అవి కావాలి కదా, ఆక్సిజన్. సో చిన్న బ్లడ్ వెజల్స్ సప్లై అవుతాయి. ఈ బ్లడ్ వెజల్స్ ఒకవేళ మూసుకుపోయినా కూడా నర్వ్కి సరైన ఫుడ్ రాకపోవటం వల్ల, ఆక్సిజన్ లేకపోవడం, దాని వల్ల నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే నర్వ్ షీత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది న్యూరలాజికల్ మెకానిజం. అంటే నర్వ్ ఎఫెక్ట్ అవడానికి 100 కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం బ్లడ్ వెజల్ సప్లై చేయకపోవటం కూడా, ప్రాపర్గా బ్లడ్ వెజల్ లేకపోవటం, బ్లడ్ సప్లై కాకపోవడం కూడా ఒక కారణం. రెండోది మనం తీసుకుంటే వాస్కులర్ అనుకున్నాం. అంటే 15% ఇస్కీమిక్ ఆర్ వాస్కులర్ అనుకున్నాం కదా. దానిలో ఏంటంటే రక్తనాళాల ఎఫెక్ట్ వల్ల కూడా డయాబెటిక్ ఫుట్ రావచ్చు. ఎట్లా వస్తుంది అంటే రక్తనాళాలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి సిరలు, చెడు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి బ్లడ్ వెజల్స్ని సిరలు అంటాం. మంచి రక్తాన్ని తీసుకొచ్చేటాటిని మనం ఆర్టరీస్ అంటాం, ధమనులు అంటాం. ఈ 2 కూడా షుగర్ హైగా ఉండటం వల్ల దాటి లోపల పొర ఎండోథీలియం అంటారు, అది డ్యామేజ్ అయ్యి
దానివల్ల రెండు ఎఫెక్ట్ అవుతాయి. సిర ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే లోపల ఎండోథీలియం డ్యామేజ్ అవటం వల్ల సిర చేయాల్సిన పని ఏంటి, కింద నుంచి చెడు రక్తాన్ని పైకి మోసుకెళ్ళాలి. అది మోసుకెళ్ళలేదు, చెడు రక్తం కాళ్ళలోనే ఉండిపోద్ది. వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు దాన్ని, ఇందాక మనం చెప్పుకున్నాం. అలాగే మంచి రక్తం తీసుకొస్తుంది హార్ట్ నుంచి, అన్ని అవయవాలకి ఆక్సిజన్ ఫుడ్ అవి కావాలి కదా, అది మంచి రక్తం ద్వారా వస్తుంది. అది కూడా లోపల పొర ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే ఆ పొర ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే లోపల కాల్షియం డిపాజిట్ అయిపోయి దాని ఇంటర్నల్ లూమిన్ తగ్గిపోతుంది. అంటే దాని యొక్క పరిమాణం ఉన్నది కదా తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువగా రక్త ప్రసరణ అవ్వాల్సిన చోట ఎక్కువ అవ్వదు. అంటే ఎస్పెషల్లీ ఆఖరి పార్ట్ ఏది కాళ్ళలో మనకి ఫుట్లో కూడా ఆఖరి పార్ట్ ఏది వేళ్ళు. ఆ వేళ్ళకి రావాల్సిన రక్తం ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క బ్లడ్ వెసల్స్ కుంచుకుపోవటం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే ఆ వేలు గ్యాంగ్రీన్ అయిపోయి దాని పుండు పడిపోయి కాంప్లికేషన్స్ అన్నీ రావచ్చు. సో దీన్ని మనం వాస్కులర్ కాజెస్ ఆర్ ఇస్కిమిక్ కాజెస్ కింద చెప్పుకుంటాం. అంటే ప్రతి 100 మందిలోనూ 15 మంది డయాబెటిక్ ఫుట్ దీనివల్లే వస్తుంది. 35% ఏమో ప్యూర్లీ నరానికి సంబంధించిన ప్రాబ్లం అనుకున్నాం, నెర్వ్ డ్యామేజ్ అవటం వల్ల. ఇంకొక కారణం అనేది కంబైన్డ్. చాలామందిలో 50%లో నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంది, బ్లడ్ వెజల్ ఇన్వాల్వ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా కాంప్లికేషన్స్ అన్నీ మొత్తం ఈ మూడింటి వల్ల, ఈ చెప్పుకున్న కారణాల వల్ల మనకి వస్తూ ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఒకవేళ మనం లేట్ చేసినా నెగ్లెక్ట్ చేసినా కూడా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటారు? అంటే డయాబెటిక్ ఫుడ్లో లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. లక్షణాలు తెలుసుకుంటే ఇది డయాబెటిక్ ఫుడ్ అని తెలిసి వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవుతారు. కాబట్టి ట్రీట్మెంట్ సకాలంలో తీసుకుంటే కాంప్లికేషన్లు అవాయిడ్ చేయొచ్చు. సో దాని వలన ఇది కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎర్లీ లక్షణాలు ఎలా ఉంటాయి, లేట్ లక్షణాలు ఎలా ఉంటాయి. మనం ఎర్లీ లక్షణాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ స్పర్శ కొంచెం తగ్గినట్టు ఉంటుంది, అంటే తగ్గలేదా అన్నట్టు ఉంటుంది. తిమ్మిర్లు ఉండొచ్చు, కాళ్ళల్లో మంటలు ఉండొచ్చు. తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే షైనీ స్కిన్ ఉంటుంది, స్కిన్ కాళ్ళ దగ్గర ఉన్న స్కిన్ షైనింగ్ వస్తుంటుంది. షైనింగ్ వచ్చింది కదా, ఇది స్కిన్ హెల్తీ స్కిన్ అని అనుకోకూడదు. అంటే అర్థం ఏంటంటే అప్పుడప్పుడే నీరు చేరుతుంది కాళ్ళలో అని అర్థం. ఇంకొంతమందికి క్రాక్స్ వస్తాయి మడం దగ్గర, వెనక మడం ఉంటుంది కదా కాళ్ళు మడం దగ్గర, అక్కడ క్రాక్స్ వస్తాయి ఇటువంటి పేషెంట్స్లో. సో అవి కూడా నాట్ స్మాల్ థింగ్, అది కూడా దీని యొక్క క్లినికల్ ఫీచర్ కింద చెప్పుకోవాలి. సో ఈ విధమైనటువంటి లక్షణాలు మనం ఎర్లీగా చూస్తూ ఉంటాం ఎర్లీ డయాబెటిక్ ఫుడ్లో. ఇవి కానీ నెగ్లెక్ట్ చేస్తే లేట్ ఫీచర్స్ అట్లా ఉంటాయి. లేట్ ఫీచర్స్ ఎలా ఉంటాయంటే అంతకుముందు స్పర్శ కొంచెం తగ్గినట్టు ఉంది కదా, ఇప్పుడు కంప్లీట్గా స్పర్శ తగ్గిపోతుంది. దాంతోపాటు ఇప్పుడు ఇదివరకు కొంచెం షైనీ స్కిన్ ఉంది, అప్పుడప్పుడే నీరు చేరుతుంది కాళ్ళలో అనుకున్నాం, ఇప్పుడు కంప్లీట్గా కాళ్ళ వాపు వచ్చేస్తుంది. కాళ్ళ వాపుతో పాటు ఒక్కోసారి ఏమవుతుంది, డిస్కలరేషన్ ఉండొచ్చు, కలర్ మారిపోతూ ఉంటుంది సర్క్యులేషన్ ఇంపేర్ అవ్వటం వల్ల. దాంతోపాటు ఇంకొకసారి ఏమవుతుందంటే నీటి బుడగలు పడుతుంది, వాటర్ లాగ్డ్ సిస్ట్ అంటాం, అవన్నీ కూడా ఏర్పడతాయి. ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అట్లా నీటి బుడగలు కాళ్ళ మీద వచ్చినాయి డయాబెటిక్ పేషెంట్స్కి అంటే అర్థం ఏంటంటే అది ఇన్ఫెక్షన్ సంబంధించింది, ఒక వార్నింగ్. వెంటనే మీరు ట్రీట్మెంట్ వెళ్ళాలి, వెంటనే చర్యలు తీసుకునే ఇండికేషన్. ఇవే కాకుండా షుగర్ పేషెంట్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్, కాళ్ళ వేళ్లలో అట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ కారణం ఉంటుంది. తర్వాత ఇవి నెగ్లెక్ట్ చేయటం వల్ల స్పర్శ పోయింది అనుకున్నాం కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టు పుళ్ళు పడవచ్చు. ఆ పుళ్ళు ఇన్ఫెక్ట్గా అవ్వచ్చు, ఆ ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ అయ్యి బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ కలవచ్చు, మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని సెప్టిసిమియా అంటాం. తర్వాత సెల్యులైటిస్ అనేవి రావచ్చు, దానికి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, కాళ్ళ మొత్తం కణజాలం అంతా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇవి కాకుండా ఇప్పుడు కూడా లేట్ చేస్తే అల్సర్స్ కంప్లీట్గా బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి గ్యాంగ్రీన్ అవ్వచ్చు. ముందు ఫ్రంట్లో ఫుట్లో ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ గ్యాంగ్రీన్ వచ్చి అప్పుడు నెగ్లెక్ట్ చేస్తే క్రమేపీ స్ప్రెడ్ అయ్యి కాలు మొత్తం, పాదం నుంచి కాలు మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి చాలా కాంప్లికేషన్స్. అంటే చిన్న గోటుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకెళ్ళాల్సి వస్తుంది. అంటే ట్రీట్మెంట్ ఇచ్చి సకాలంలో దాన్ని సప్రెస్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి పాదాన్ని కాళ్ళను కూడా తీయాల్సినటువంటి తీక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. సో ఈ కాంప్లికేషన్స్ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలంటే ఎర్లీగా లక్షణాలు గుర్తించి డాక్టర్ని అప్రోచ్ అయితే కనుక వీ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు డయాబెటిక్స్ సంబంధించి న్యూరోపతి అంటే టోటల్గా స్పర్శ పోతుందని చెప్తున్నారు. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మళ్ళీ స్పర్శ వచ్చే ఛాన్స్ ఉందంటారా? నో, ఒకసారి డయాబెటిక్ న్యూరోపతి అన్నది సెట్ అయిన తర్వాత అది ఇర్రివర్సిబుల్.
అంటే ఇందాక మనం నర్వ్ షీత్ అని అనుకున్నాం కదా, నర్వ్ షీత్ అనుకున్నాం కదా, అవి డ్యామేజ్ అవుతాయని. అవి కనుక టెంపరీగా డ్యామేజ్ అయ్యి ఎర్లీ స్టేజ్లో కనుక మనం ఇంటర్వ్యూన్ అయితే కంప్లీట్గా న్యూరోపతి రాకుండా మనం ట్రీట్మెంట్ ఇస్తే తగ్గడానికి అవకాశం ఉంది. కానీ మనకు ఒక్కసారి ఫుల్ బ్లోన్ న్యూరోపతి, నర్వ్ అంతా డ్యామేజ్ అయిపోయి స్పర్శ అంతా కోల్పోయిన తర్వాత, అంటే స్పర్శ తగ్గితే రివర్స్ చేయొచ్చు, స్పర్శ పోయిన తర్వాత రివర్స్ చేయడానికి కుదరదు. అంటే కంప్లీట్ నర్వ్ డ్యామేజ్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి. దానికి ట్రీట్మెంట్ ఉండదు, అది ఇర్రివర్సిబుల్, క్యూర్ కూడా ఉండదు. సో ఆ స్టేజ్ రాకుండానే మనం చూసుకోవాలి. ఇక్కడ మనం దీన్ని కొంచెం విశ్లేషణ చేసుకోవాలి. అంటే ఏంటంటే డయాబెటిక్ ఫుట్ అనేది షుగర్ పేషెంట్స్లో మామూలుగా వస్తుంది. అట్లాంటి ఉన్నప్పుడు దాని యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది వాళ్ళకి. అలాగే ఈ అల్సర్ సంబంధించినటువంటి ఈ ఫుట్ ఏదైతే ఉందో అది నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా వస్తుంది. అయితే వీళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం అవసరం. డయాబెటీస్ వల్ల వచ్చినటువంటి డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్ న్యూరోపతి ఎస్టాబ్లిష్ అయితే, అంటే న్యూరోపతి అయిపోయింది, ఇర్రివర్సిబుల్ అనే స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్పాన్ 10 to 12 years మాత్రమే ఉంటుంది. వచ్చిన కానీ సెట్ అయిన తర్వాత అది కూడా ఏంటి, వాళ్ళు అప్పటి నుంచి కేర్ తీసుకుంటే, లేకపోతే ఆ లైఫ్ స్పాన్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. రెండోది, షుగర్ లేకుండా న్యూరోపతి రావచ్చు. షుగర్ లేకుండా కూడా, షుగర్ లేని పేషెంట్స్లో కూడా న్యూరోపతి రావచ్చు. ఆ న్యూరోపతి వల్ల కూడా ఫుట్ అల్సర్స్ రావచ్చు. అటువంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ సకాలంలో ఇచ్చినట్లయితే వాళ్ళ లైఫ్ స్పాను, యావరేజ్ లైఫ్ స్పాను 14 years వరకు ఉంటుంది. అంటే డయాబెటిక్ ఫుట్లో డయాబెటీస్ ఉంటుంది, వాళ్ళలో 10 to 12 years లైఫ్ స్పాన్ బాగుంటుంది. నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో కనుక ఈ న్యూరోపతిక్ ఫుట్ వస్తే వాళ్ళలో మన లైఫ్ స్పాన్ 14 years చూసుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోగలిగితే ఆ లైఫ్ స్పాన్ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, లేకపోతే సఫర్ అవుతూ ఉంటారు. డాక్టర్ గారు, ఇప్పుడు న్యూరోపతికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించి కాంప్లికేషన్స్ అసలు ఏ విధంగా రావచ్చు అంటారు? ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటిక్ పేషెంట్స్లో న్యూరోపతి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, న్యూరోపతి అంటే కంప్లీట్గా స్పర్శ అనేది కోల్పోవటం, అట్లాంటి కండిషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. కేర్ లేకపోతే, ఎస్పెషల్లీ ప్రైమరీ కేర్ కానీ లేకపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఏమేం కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం చూద్దాం. ఇప్పుడు డయాబెటిక్ ఫుట్ పేషెంట్ స్పర్శ పోయిన తర్వాత, న్యూరోపతి పోయిన తర్వాత, చెప్పులు లేకుండా రోడ్డు మీదకి వెళ్ళాడు అనుకోండి, వేడి ఎండాకాలం ఎస్పెషల్లీ రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏమవుతుంది, రోడ్డు అంతా కాలుతూ ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు, మనకి రోడ్డు కాలినప్పుడు ఏం చేస్తాం, నీళ్ళలోకి వెళ్తాం, లేకపోతే చెప్పులు వేసుకుంటాం. వాళ్ళకి స్పర్శ తెలియదు. స్పర్శ అనేది దేవుడిచ్చి, అంటే ఒక వరం. పెయిన్ అనేది దేవుడిచ్చిన వరం. వాళ్ళకి ఆ పెయిన్ తెలియదు. ఎందుకంటే పెయిన్ ఉంటే మనం డాక్టర్ దగ్గర పరిగెడతాం, పెయిన్ లేదనుకో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, లోపల డ్రెస్సెస్ ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది, ఆఖరి స్టేజ్ వరకు మనకు తెలియదు. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్లో, ఎస్పెషల్లీ న్యూరోపతిక్ పేషెంట్స్లో స్పర్శ తెలియదు. కాబట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం తెలియదు, వాళ్ళకి ఎండ వచ్చినా, ఏదైనా ముళ్ళులు గుచ్చుకున్నా, గాజు పెగ్గులు గుచ్చుకున్నా తెలియదు, అలా వచ్చేస్తారు ఇంటికి. మరుసటి రోజు పొద్దున్న అవి ఏమవుతాయంటే అల్సర్స్ ఫామ్ అవుతాయి. అల్సర్స్ ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ పాటు, అంటే ఒక్కోసారి దానివల్ల పస్ ఫామ్ అవటం, అల్సర్స్ ఫామ్ అవటం జరుగుతాయి. దీనివల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే రిపీటెడ్గా సెల్యులైటిస్ అనే ఇన్ఫెక్షన్ కూడా వీళ్ళల్లో వస్తుంటుంది. కామన్గా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది డయాబెటిక్ పేషెంట్లో తగ్గుద్ది. దానివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండి రిపీటెడ్ సెల్యులైటిస్ రావచ్చు. అంటే కాళ్ళలో ఉన్నటువంటి చర్మం కింద ఉన్నటువంటి కణజాలంలో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం సెల్యులైటిస్ అంటాం. అవే కాకుండా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, బేర్ ఫుట్లో నడిచి వెళ్ళటం వల్ల అల్సర్స్ ఫామ్ అయ్యి, ఆ అల్సర్స్ ఫామ్ ఒక్కోసారి తగ్గవు, సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్, మళ్ళీ దాని మీద ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఒక్కోసారి ఆ ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యి, ఆ బ్లడ్ నుంచి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి బాడీలో సెప్టిసీమియా అంటారు, దానివల్ల ఆ స్పృహ కోల్పోయి పేషెంట్ కోమలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సెప్టిసీమియా అంటారు దాన్ని. ఇదే కాకుండా ఈ అల్సర్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది, అంటే కుళ్ళిపోతుంది పార్ట్. ఆ కుళ్ళిపోయినప్పుడు సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే అంతవరకే కట్ చేసి తీసుకోవచ్చు. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఆ గ్యాంగ్రీన్ అనేది పైకి స్ప్రెడ్ అవటం వల్ల వేలుతో పోయేది, ఒక్కోసారి కాలు కూడా మొత్తం తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ విధంగా మనం సెల్యులైటిస్ అని కానీ, అల్సర్స్ అని కానీ, గ్యాంగ్రీన్ అని కానీ, గ్యాంగ్రీన్ అంటే ఒకేసారి గ్యాంగ్రీన్ రాదు, ప్రీ గ్యాంగ్రీనస్ కండిషన్ అని ఉంటుంది ముందు. అంటే మనకి నేచర్ కొంచెం ఇండికేషన్ ఇస్తుంది, పెయిన్ రావటము, రెడ్నెస్ రావటము, ఆ ఏరియాలో కొంచెం కలర్ మారటం. ఆ ఇండికేషన్స్ ఇచ్చినప్పుడు పట్టించుకోకపోతే ఆ ప్రీ గ్యాంగ్రీనస్ కండిషన్ మళ్ళీ గ్యాంగ్రీన్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా లేట్ కాంప్లికేషన్స్, అంటే డయాబెటీస్ న్యూరోపతి పేషెంట్స్ నెగ్లిజెంట్గా ఉంటే వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి అసలు ఏ డాక్టర్ని కలవాలి అని చాలా మందికి తెలియదండి, దాని గురించి ఒకసారి తెలియజేయండి. ఎస్, ఇది
ఇది చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఇంకెక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ ఫుడ్కి ట్రీట్మెంట్ అనేది ఒక టీమ్ వర్క్. టీమ్ వర్క్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఓన్లీ న్యూరలాజికల్ ఫీచర్స్ ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ ఇన్వాల్వ్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ న్యూరాలజిస్ట్ ఇస్తారు బేసికల్గా. అలా కాకుండా వాస్కులర్ కాంపోనెంట్, నేను చెప్పాను 15% ఆఫ్ పేషెంట్స్లో బ్లడ్ వెజల్స్ ఇన్వాల్వ్ అవుతాయని చెప్పుకున్నాం కదా, అలాంటి దానివల్ల ఈ డయాబెటిక్ న్యూరోపతిక్ ఫుడ్ వచ్చినట్లయితే వాళ్ళకి ఎండోవాస్కులర్ సర్జన్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అని కూడా అంటారు. వాళ్ళు ఈ వాస్కులర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తారు. అలా కాకుండా వీరిద్దరు కాకుండా ఒక్కోసారి వీళ్ళిద్దరు ట్రీట్మెంట్ ఇచ్చినా లేకపోతే వీళ్ళిద్దరితో ఇచ్చే స్టేజ్లో కాకుండా లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు గ్యాంగ్రీన్ అయ్యే స్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అది కట్ చేయాల్సిన స్టేజ్లో సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఒక న్యూరాలజిస్ట్, ఒక ఎండోవాస్కులర్ సర్జన్, ఒక సర్జన్ ఇలా టీం వర్క్గా చేయాల్సి వస్తుంది. అయితే ఎర్లీ స్టేజ్లో వచ్చి యాంపుటేషన్ అవాయిడ్ చేయాలి అంటే సర్జన్ని సాధ్యమైనంత వరకు కలిసే అవకాశం కల్పించుకోకూడదు. సర్జన్ దగ్గరికి వెళ్ళే అవకాశం అంటే లేట్ స్టేజ్లో యాంపుటేషన్ కట్ చేయటము ఆ స్టేజ్ సాధ్యమైనంత వరకు తెచ్చుకోకూడదు. ప్రతి పేషెంట్ కూడా ఎర్లీ స్టేజ్లోనే ఒక న్యూరాలజిస్ట్, ఎండోవాస్కులర్ సర్జన్ కలిసినట్లయితే యాంపుటేషన్ దాకా వెళ్లకుండా సరిపోతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మరి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? ఫస్ట్ అధిక షుగర్ లెవెల్స్ వల్ల మెయిన్ ప్రాబ్లం వస్తుందని ఇందాక చెప్పుకున్నాం కాబట్టి షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. అవసరమైతే డయాబెటాలజిస్ట్ హెల్ప్ తీసుకొని డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి షుగర్ని ముందు నియంత్రణలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్యాస్కేడ్ మొత్తానికి కారణం అధిక షుగర్ లెవెల్స్. సో దాన్ని షుగర్ని కంట్రోల్ పెట్టుకోవడం అనేది మొట్టమొదటి ఇంపార్టెంట్ ప్రికాషన్. అవసరమైతే డయాబెటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవాలి. తర్వాత డైట్, హెల్తీ డైట్ తీసుకోవాలి. డయాబెటాలజిస్టు లేకపోతే న్యూట్రిషనిస్టు ఏ డైట్ అయితే అడ్వైజ్ చేస్తారో ఆ డైట్ తీసుకోవాలి. అంటే కొంతమంది డెలిబరేట్గా స్వీట్ తిని టాబ్లెట్ ఎక్కువ వేసేసుకుంటారు, తగ్గిపోద్ది కదా అని. అట్లాంటి లైఫ్ స్టైల్ అసలు పాటించకూడదు. ఇంటెన్షనల్గా షుగర్స్ తీసుకోవటం, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకోకుండా ఏదైతే హెల్తీ డైట్ అడ్వైజ్ చేస్తారో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి, అది ఫాలో అవ్వాలి. దాని తర్వాత వీటితో పాటు మనం ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి, వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళ గురించి ఎస్పెషల్లీ ఈ డయాబెటిక్ పేషెంట్స్ గురించి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే దగ్గర కూర్చోవడం కాకుండా ఎక్సర్సైజ్ చేసుకోవటం, కొంచెం తిరిగి రావటం, ఇట్లాంటి చిన్నవి మోడిఫికేషన్ చేసుకోవాలి. ఒకే దగ్గర కూర్చోవటం వల్ల కూడా ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ చేయడం వల్ల కూడా మళ్ళీ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. వీటిని చేసుకుంటూ అంటే డైట్, ఎక్సర్సైజెస్, షుగర్ని కంట్రోల్ పెట్టుకోవటం, ఈ మూడు ప్రాథమికంగా ఇంపార్టెంట్. వీటితో పాటు ఈ డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్స్కి WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రతి పేషెంట్ అంటే ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్ పాటించాల్సిందే. అందులో ఏం చెప్పారంటే ప్రొద్దున్నే లేవగానే ప్రతి పేషెంట్, మీరు నేను ఇంకెవరైనా అందరూ ఏం చేస్తారు, అద్దంలో చూసుకుంటారు ఫేస్. కానీ డయాబెటిక్ ఫుడ్ ఉన్న పేషెంట్స్ న్యూరోపతి ఉన్నప్పుడు వాళ్ళ ఫేస్ అద్దంలో చూసుకునే బదులు వాళ్ళ పాదాన్ని చెక్ చేసుకోవాలి. అంటే అంత ముందు రోజు స్పర్శ లేదు కదా, ఎక్కడెక్కడ తిరిగి వస్తారు బేర్ ఫుట్ వెళ్ళారనుకో, వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదు ఎస్పెషల్లీ. అప్పుడు ఏమైనా బొబ్బలు ఎక్కినాయా, కాళ్ళల్లో ఏమైనా పుళ్ళు పడినాయా, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని మొత్తం కలర్ ఏమైనా చేంజ్ అయిందా, వాపు ఏమైనా ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. ప్రొద్దున్నే లేవగానే ఫస్ట్ ఫుట్ని చెక్ చేసుకోవాలి, అద్దంలా చూసుకోవాలి. ఏ పేషెంట్స్ అయితే, ఎవరైతే ఏ డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్లు అయితే ఆ పాదాలని అద్దాల్లా చూసుకుంటారో 90% వాళ్ళకి కాంప్లికేషన్స్ రావు. సో అద్దంలా చూసుకోవాలి ఫుట్ని, అదొక గైడ్లైన్. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే స్నానానికి వాడేటప్పుడు బాగా చన్నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ వాడుతుంటారు, అట్లా వాడకూడదు. ఈ డయాబెటిక్ పేషెంట్స్కి స్పర్శ తెలీదు, కాళ్ళలో కానీ పాదాల్లో కానీ. వేడి నీళ్ళు పోసారికి ఏమవుతుంది తెలియదు కదా, మనకు వేడి మనం పోయంగానే మనం కాళ్ళు తీసుకుంటాం, వాళ్ళు తీసుకోరు. సో వేడి వల్ల బర్న్స్ అవుతాయి, అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. అలాగే చన్నీళ్ళు పోసారనుకో, చన్నీళ్ళు ఎక్కువ పోసినప్పుడు ఏమవుతుందంటే చలి ప్రదేశంలో లోపల ఉన్న బ్లడ్ వెజల్ వాసోస్పాజమ్ వస్తుంది, కురించుకుపోద్ది, కంట్రాక్ట్ అవుతుంది, అప్పుడు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఒకసారి మీరు గమనించారా, చలి ప్రదేశానికి వెళ్ళి వచ్చినప్పుడు బాగా ఐస్లో తిరిగి వచ్చినప్పుడు కాళ్ళు అంత వేలు నల్లగా అవుతుంటుంది, ఫ్రాస్ట్ బైట్ అంటారు, వాసోస్పాజమ్ వల్ల. సో అట్లాంటి ప్రాబ్లం చన్నీళ్ళతో వస్తుంది కాబట్టి వాళ్ళు చన్నీళ్ళు కూడా పోసుకోకూడదు. సో గోరువెచ్చటి నీళ్ళు స్నానం చేయాలి ఎప్పుడు కూడా, ఏ సీజన్ అయినా సరే. అదే కాకుండా చలి ప్రదేశాలకు ఎక్కువ ఎక్స్పోజ్ కాకూడదు, బాగా ఐస్ ఉన్న ప్రదేశాలకి చలి ప్రదేశాలకి ఎక్స్పోజ్ కాకూడదు. ఎందుకంటే వాసోస్పాజం వల్ల బ్లడ్ వెజల్ కుంచుకుపోయి చివరి పార్టీకి బ్లడ్ సప్లై రాకపోవడం వల్ల గ్యాంగ్రీన్గా ముందు ప్రీ గ్యాంగ్రీన్ తర్వాత గ్యాంగ్రీన్గా మారే అవకాశం ఉంటుంది. సో అది జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ప్రతి డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్
తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కాలు ఎప్పుడు కూడా బేర్ ఫుట్ వెళ్ళకూడదు. హ్మ్. ఉట్టి కాళ్ళ పాదాలతో బయటికి వెళ్ళకూడదు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడైనా మంచి ప్రొటెక్టివ్ షూస్ వేసుకోవాలి. షూ వేస్తూనే వెళ్ళాలి బయటికి. షూ లేకుండా ఉట్టి కాళ్ళతో వెళ్ళకూడదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా లోపల వేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి షూస్ వేసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు అనుకూలంగా ఉండేటువంటి షూస్ వేసుకోవాలి. ఎక్కువ థిక్ స్కోల్ ఉండి ఏదైనా ముళ్ళులు కానీ గాజు పెంకులు కానీ ఉన్నప్పుడు గుచ్చుకోకుండా ప్రొటెక్ట్ చేసేటువంటి సోల్ తీసుకొని వేసుకోవాలి. అయితే ఇవి వేసుకున్నప్పుడు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. షూ వేసుకున్నప్పుడు ఎక్కువ టైట్ షూ వేసుకోకూడదు. మనం చిన్నప్పుడు మనం వినే ఉంటాం, కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు చెప్పు కొరికింది అంటారు. విన్నారా ఎప్పుడైనా? అంటే టైట్గా ఉండటం వల్ల ప్రెషర్ పాయింట్ అట్లాంటివి ఉన్నప్పుడు అది కూడా డయాబెటిక్ పేషెంట్కి మళ్ళీ ఆ ప్రెషర్ పాయింట్ కూడా అల్సరే మళ్ళీ గ్యాంగ్రీన్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ ప్రెషర్ పాయింట్ లేకుండా కరెక్ట్లీ ఫిట్టెడ్ షూ వేసుకోవాలి. లేకపోతే ఏంటంటే షూ వేసుకోవడం వల్ల కూడా కాంప్లికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను చాలామందిని చూశాను, ఈ టైట్ షూ వేసుకొని దాన్ని నెగ్లెక్ట్ చేసి పుండయ్యి గ్యాంగ్రీన్ అయ్యి దాన్ని యాంపుటేట్ చేసిన వాళ్ళు. సో ఇది జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే కరెక్ట్లీ ఫిట్టెడ్ షూ వేసుకోవాలి. షూ లేకుండా బయటికి వెళ్ళకూడదు. అదొకటి. తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి కాళ్ళు బ్లేడ్తో గోళ్ళు తీసుకుంటూ ఉంటారు. డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్ అంటే న్యూరోపతి ఉన్నవాళ్ళు ఆ బ్లేడ్తో అట్లా చేయకూడదు. వాళ్ళది ఇంట్లో ఎవరైనా సూపర్వైజ్ చేయాలి. సపోజ్ బ్లేడ్ వాళ్ళకి స్పర్శ తెలియదు కదా, ఆ పైన ఏదైనా కండ కట్ అయ్యింది అనుకో వాళ్ళకి తెలీదు. అది 2 రోజుల తర్వాత అల్సర్ అయ్యి ఇన్ఫెక్ట్ అయిపోయి మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు. దాంతో కూడా కాంప్లికేషన్స్ రావచ్చు. సో అండర్ సూపర్విజన్, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళ సూపర్విజన్లో వాళ్ళు చేసుకోవాలి. అదొకటి. తర్వాత వీళ్ళు ఆనకాయలు ఉంటాయి కొంతమందికి, వాళ్ళు సెల్ఫ్ బ్లేడ్ పెట్టి తీసేసుకుంటారు అరికాల్లో. అవి సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు ట్రీట్మెంట్. అది ముఖ్యంగా వాళ్ళు గమనించాలి. దీంతోపాటు ఒకసారి ఏమవుతుందంటే కాళ్ళల్లో ఒకసారి కొంతమందికి ఇందాక మనం చెప్పుకున్నాం ఎర్లీ సిమ్టమ్స్లో క్రాక్స్ వస్తాయని. పాదాల దగ్గర క్రాక్స్ వచ్చి డ్రైగా అయిపోతుంటుంది. డ్రై అయినప్పుడు ఆ డ్రైనెస్ వల్ల మళ్ళీ క్రాక్స్ వస్తాయి. అంతే కదా, చలికాలంలో ఒకసారి బాగా డ్రై అయిపోయి డ్రై నుంచి పగుళ్ళు వస్తాయి. పగుళ్ళు మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో అది రాకుండా ఉండటానికంటే మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవ్వగలిగితే 99% కాంప్లికేషన్స్ రావు. జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన లైఫ్ స్టైల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ పాటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక చెక్ లిస్ట్ లాగా ఫాలో అయ్యి గోడ మీద రాసుకొని రోజు చూడాలి. చూసి అట్లా చేసినట్లయితే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇది ప్రతి డయాబెటిక్ ఫుడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పని. చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.